నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతెత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీద వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. Don't you ever dare to say that, please. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చేసినటువంటి ఆరోపణ రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదు, దీనికి ఒక లాజికల్ ఎండ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది దీని మీద ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. కొంతమంది అయితే సిబిఐ ఎంక్వైరీ అన్నారు, కొన్ని పార్టీలు. కొందరైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు. కొందరైతే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి వారి చేత విచారణ జరిపించాలి. ఇది పెద్ద ఆరోపణ, మతపరమైనటువంటి ఆరోపణ. భారతదేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయంలో ఇలాంటివి తయారయ్యేదనేటువంటి ఆరోపణ చాలా భయంకరమైన ఆరోపణ. దీన్ని ఆ స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చి నిజమైతే ఆ దోషుల్ని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ సర్వవ్యాపితంగా వినిపించింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడు అనుకుంటాను చాలా వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎంక్వైరీ చేస్తానన్నాడు. ఏం ఎంక్వైరీ విన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ స్థాయిలో అధికారిని వేసి విచారణ జరిపిస్తాను అని ఆయన చెప్పిన తర్వాత దేశవ్యాపితంగా ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి మానవతావాదులు కానీ రాజకీయ నాయకులు కానీ హిందుత్వానికి సంబంధించిన వారు కానీ చాలా ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద ఆరోపణ చేసి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ చేత విచారణ జరిపిస్తాను అనడం ఏమిటి, ఇది ధర్మమేనా అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చాయి. అప్పుడు నేను అనుకున్నా, డిఐజీ ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి డిఐజీ ఏం చెప్తాడు? ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి తప్పు చేశారు, వాళ్ళందరినీ ఉరేయమని రాంచుతారు. ఇంతేగా మీరు చేసేది. దానికన్నా ఇంకో బెటర్ చేయటం బెటరు. మీ అబ్బాయి ఉన్నాడు కదా లోకేష్, విద్యాశాఖ మంత్రి, ఆయన నాయకత్వంలో కమిటీ వేసి విచారణ జరిపించండి, ఈజీగా అయిపోతుంది. అంటే ఎప్పుడైతే ఇంత పెద్ద ఆరోపణ చేసి కేవలం తన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని వేసి విచారణ జరిపిస్తాను అన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ పట్టు లేనిదని, అసత్యమని, కేవలం రాజకీయ దుమారాన్ని రేపటం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధించటం కోసమో లేదా హిందుత్వాన్ని రెచ్చగొట్టి అల్లకల్లోలాలు సృష్టించటం కోసమో చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలు, హిందుత్వవాదులు, మతాలు సామరస్యంగా ఉండాలని కోరుకునే, లౌకికతత్వం కావాలని కోరుకునే మేధావులు
ఆలోచిస్తే వెంటనే అర్థమయ్యేటటువంటి అంశము అని మనవి చేస్తున్నాం. నేను ఏంటంటానంటే ఇక్కడ ఒక ఆరోపణ చేశారు ఒక రాజకీయ నాయకుడు, అందులోనూ ముఖ్యమంత్రి గారు. ఎవరి మీద ఆరోపణ చేశారు? గత ప్రభుత్వం మీద చేశారు. అంటే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి రాజకీయ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు. ఇది రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే డిమాండ్ చేస్తే, చిత్రమైన విషయం ఏంటంటే లాజికల్గా ఏమవ్వాలండు విచారణ జరిపి దీనిలో వీళ్ళు తప్పులు చేశారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఒక నిష్పక్షపాతమైన విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నది. అలా కాకుండా తప్పు జరిగిపోయింది అంటున్నారు. ఈనాడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్లో రాసేస్తున్నారు. మొట్టమొదటి రోజునేమో అనుమానం అన్నారు, రెండో రోజునేమో నిజం అన్నారు. ఆంధ్రజ్యోతి కూడా ఇన్వెస్టిగేషన్ చేసేసి రాసేస్తుంది, ఆయన టీవీలు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి రాసేస్తున్నారు. రాసేసి శిక్షించాలంటున్నారు. ఏంటి నాకు అర్థం కాల. మీరు అలాంటప్పుడు డిఐజీ స్థాయిలో అధికారిని ఇంకా వేయాల్సిన అవసరం ఏముంది? ఈనాడు చెప్పినట్టు, ఆంధ్రజ్యోతి చెప్పినట్టు, లేదా టీవీలు చెప్పినట్టు చేసేయండి. ఏమిటి దుర్మార్గం అంటున్నా. ఒక గుడ్డగాల్చి మొఖాన వేసిన తర్వాత మీరు దాన్ని మేము తుడుచుకునే కార్యక్రమం కాకుండా వాస్తవాలు చెప్పేటటువంటి పరిస్థితి ఉండాలి. ఎప్పుడైతే మీరు చేసిన ఆరోపణలో పసలేదో ఆర్భాటాలు ఎక్కువ చేస్తున్నారు. నేను చాలా విచిత్రమైన అంశం ఏమిటంటే, ఇది మన ఇక్కడ తిరుమలలో ఒక కార్యక్రమం చేపట్టారు. ఇవాళ నిన్న శాంతి యాగం అంటే ప్రసాదం అపవిత్రం అయిపోయింది, ఆ అపవిత్రమైనటువంటి ప్రసాదానికి పవిత్రత చేకూర్చే విధంగా శాంతి హోమం చేశాము అన్నారు. ఎక్కడ అపవిత్రమైంది? లడ్డు ఏమైనా అపవిత్రమైందా? కల్తీనైతే ఎప్పుడైనా వాడారంటే దానికి సమాధానం లేదు. అపవిత్రమైంది హోమం చేసేద్దాం, హిందుత్వాన్ని రెచ్చగొట్టేద్దాం. దీనికి తోడు మళ్ళా మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ప్రాయచిత్త దీక్ష చేపట్టారు. ఆయన ప్రాయచిత్త దీక్ష మేము చేపడతాం, నిరూపించండి. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 6 గ్యారెంటీలలో భాగమైనటువంటి రైతు అంశాలను కూడా పూర్తిగా విస్మరించడం చాలా బాధాకరం. ఇది యావత్ తెలంగాణ రైతాంగాన్ని, మహిళల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తూ ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి ఎన్నో హామీలు ఈరోజు తుంగలో దక్కిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు అన్నదాతలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం సగం మందికి కూడా రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎన్నో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి, ఏ ఊరికి పోతే ఆ ఊరి మీద, ఆ ఊరిలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో, వరంగల్ డిక్లరేషన్లో సాక్షాత్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో, రాహుల్ గాంధీ గారి వారి నోట వచ్చినటువంటి అంశం రైతు డిక్లరేషన్. మరి రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి ఎన్నో అంశాల్లో భాగంగా రుణమాఫీ అంశం కూడా ఒకటైతే, రుణమాఫీ ఖచ్చితంగా రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం మీరు ఖర్చు పెట్టింది 17,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరే స్వయంగా చెప్పారు 40,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని. ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు 49,000 కోట్లు అవసరమని. మీరు 40,000 కోట్లు అన్నారు. అదే మీరు మీ కేబినెట్ మీటింగ్లో 31,000 కోట్లు సరిపోతాయని చెప్పారు. కానీ ఈరోజు మీరు ఖర్చు పెట్టింది కేవలం 17,000 కోట్ల రూపాయలే. గత ప్రభుత్వం 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడానికి 19,000 కోట్లు ఖర్చు పెడితే మీరు 17,000 కోట్లతోటి 2 లక్షల రుణమాఫీ ఏ రకంగా చేశారని చెప్పి ప్రజానీకాన్ని నమ్మిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకవైపు 15 ఆగస్టు సందర్భంగా పూర్తిగా రుణమాఫీ చేశానని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ,
మీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, లేదు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది, 13,000 కోట్ల రూపాయలు ఇంకా అవసరమవుతుందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. ఇంకా చాలా మందికి రుణమాఫీ జరగలేదు, మేము ఇంకా రుణమాఫీ జరగడానికి మాకు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి మీరు చెప్పారు. అంటే మీరు ఒకటి చెప్తా ఉన్నారు, మీ మంత్రులు ఒకటి చెప్తా ఉన్నారు. మీరు రుణమాఫీ జరిగిందని చెప్తా ఉంటే, మీ మంత్రులు జరగలేదు అని చెప్పి చెప్తా ఉంటే మీరు పచ్చి అబద్ధం మాట్లాడుతున్నట్టుగా స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 10 నెలల తర్వాత పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు సందర్శించడానికి, పనులను వేగవంతం చేయడానికి మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే అందరూ కూడా మరి కదిలినందుకు, మరి లేటుగా అయినా స్పందించినందుకు వారికి స్వాగతిస్తూ ఒక్కటే తెలియజేస్తా ఉన్నాను. దయచేసి భేషజాలకు పోకండి, విద్వేషాలకు అసలు పోకండి. మా మీద ఉన్నటువంటి కోపంతో పాలమూరు పైన పగ పెట్టుకోకండి దయచేసి. ఎందుకు చెప్తున్నా అంటే, ఏదుల గాని, నార్లాపూర్ గాని, వట్టెం గాని, ఉదండపూర్ గాని, కరివెన గాని, ఇవన్నీ రిజర్వాయర్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90% మేము అమ్ముతామంటే, మీ ఈఎన్సీ గారిని రేపు ఎక్కడో దగ్గర సమీక్ష పెట్టి టోటల్ ప్రాజెక్టులో ఎంత పని అయిందో అడగమని చెప్పండి, ఈఎన్సీనే చెప్పండి. దాదాపు 90% పనులన్నీ పూర్తయినాయి. టన్నల్ కూడా 90% టన్నల్ కూడా కరివెన నుంచి ఉదండపూర్ టన్నల్ కూడా కంప్లీట్ అయిపోయింది. టన్నల్ కంప్లీట్ అయింది, రిజర్వాయర్ కంప్లీట్ అయినాయి. ఏదుల నుంచి వట్టె నుంచి ఆడ మోటార్ ఆన్ చేస్తే డైరెక్ట్ గా ఉదండపూర్ వరకు వెళ్ళడానికి ఎక్కడ కూడా అభ్యంతరం లేకుండా ఉంది. కేసీఆర్ గారు పంపు కూడా, మొదటి పంపు కూడా ఆన్ చేసి ట్రయల్ రన్ కూడా చేసి చూపించినాం. ఇక మిగిలినవి ఏంటంటే కాలువలు కూడా టెండర్ మేము పిలిచినాం, మీరు వచ్చిన తర్వాత రద్దు చేసింది. ఇవాళ మీరు చేసిన పని ఏంటంటే, మేము చెప్పిన దానిలో మీరు సద్విమర్శగా తీసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ 10 జిల్లాల్లో అత్యధిక నష్టపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలమూరు జిల్లా. 18 మంది వలసలు పోయినటువంటి, లక్షల మంది వలస పోయి బయట బతుకున్నటువంటి జిల్లా పాలమూరు జిల్లా. దేశంలోనే నిరక్షరాస్యత అతి తక్కువ ఉన్నటువంటిది మహబూబ్నగర్ జిల్లాలోనే. బాల్య వివాహాలు అత్యధికంగా ఇక్కడనే, చైల్డ్ లేబర్ ఇక్కడనే. మరి ఇలాంటి జిల్లాలో నాన్స్తూ ఏళ్ల తరబడి ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులని రన్నింగ్ ప్రాజెక్టుగా చేసి, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ దాదాపు 1,00,000 ఎకరాల సాగును పెంచి, ఎండిపోయిన కంకులతో పిండి సంచులు దొరకక చెప్పులను లైన్లో పెట్టి ఎండ నిలబడినటువంటి పరిస్థితి నుంచి ఇటు చూసిన రాసులు ఒడ్లు వండే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత 10 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులా చేసి ఆ జిల్లాను 1,00,000 ఎకరాలు పండించి సస్యశ్యామలు చేసినాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుతోనే ఈ మహబూబ్నగర్ బాగుపడుతుందని చెప్పి అత్యధికంగా నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం నుంచి శ్రీశైల జలాశయంలో కూడా మన వాటా ఉంది, కృష్ణా నదిలో మన వాటా ఉంది. మన వాటా ప్రకారం మనం కింద నీళ్ళని తీసుకోవద్దు. వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా నీళ్లు నిల్వ ఉండేటువంటి 200 పైగా టీఎంసీలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి నీళ్లు తీసుకోవాలని ఆలోచన చేసి అక్కడి నుంచి ఉమ్మడి జిల్లా మొత్తం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆ కేలై కాలువ కూడా ట్యాప్ చేసి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా 1,00,000 ఎకరాలు, దాదాపు 10,00,000 ఎకరాలు పండే వరకు, ఈవెన్ కోయిల్ సాగర్ కూడా గ్రావిటీ ద్వారా నిండే డిజైన్ చేసి మరి 90% పూర్తయినటువంటి పనులను 10% పనులు ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే స్టార్ట్ చేసింటే, లేదా అదే టెండర్లను ఖరారు చేసింటే, లేదా ఆ టెండర్ క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్ 1 month లో మీరు మీ ప్రభుత్వంలో ఇంకొక టెండర్ పిలిచిన స్టార్ట్ చేసిన ఈ పాటికి ఈ పంటలకే నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. కనీసం నెక్స్ట్ పంటల కన్నా నీళ్ళు వచ్చేటట్టు చేయండి. మేమందరం కూడా 14 మంది మొత్తం శాసనసభ్యులము, మంత్రులము, ఎమ్మెల్యే అందరం కూడా ఒక ఏకతాటిపై ఉండి 6 రిజర్వాయర్లు, లిఫ్ట్లు, టన్నెళ్లు కంప్లీట్ చేసుకున్నాం 90%. ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. ఈ రోజు మీరు కూడా అందరు కలిసి ఒక రాజకీయ కోణంలో అరే ఈ కంప్లీట్ చేస్తే ఈ పార్టీకి పేరు వస్తుందనో, లేకపోతే మేము చేసే విమర్శను ఎట్లా మీరు మళ్ళీ విమర్శ చేయాలనో అనే దానిలో పోకండి. వైసీపీ లీడర్ పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వెంకన్న స్వామి లడ్డు ఎంతో నాణ్యంగా, పదే చెప్పాము, ఎంతో నాణ్యంగా మంచిగా తయారు చేసి మరి భక్తులకి అందజేస్తే కావాలని పనిగట్టుకొని సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద
దాడి చేయడమే పనిగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. పూటకో వేషం, రోజుకో. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వర్గమైనటువంటి వీరి హయాంలో జరిగినటువంటి అక్రమాలు, వారు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అన్నిటికంటే మించి వీళ్ళు చేసినటువంటి క్షమించరాని మహాపాపం, స్వామివారి నైవేద్యంలో, స్వామివారి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్తో వాటిని కలుషితం చేసి కేవలం డబ్బు కక్కుర్తితో ఏఆర్ ఫుడ్స్ లాంటి కంపెనీలతో కుమ్మక్కయి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కల్తీ పదార్థాలు, జంతువులకు సంబంధించినటువంటి కల్తీ పదార్థాలతో కలుషితం చేసి స్వామివారి ప్రసాదాన్ని కూడా ఆ రకంగా అడల్టరేట్ చేసినటువంటి ఈ క్షమించరానటువంటి పాపం, దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటకు వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాదు, అన్ని మతాల వారు కూడా నిర్ఘాంతపోయారు. చేసినటువంటి పాపం తాలూకా వాస్తవాలు అనేక ల్యాబ్ రిపోర్టుల ద్వారా బయటపడినటువంటి సందర్భంలో ఇంకా కూడా బుకాయించే ప్రయత్నం, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక అవినీతి బురద పత్రికను అడ్డం పెట్టుకుని ఇంకా కూడా తప్పుడు రాతలు, వక్ర భాష్యాలు పలుకుతూ ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో అసలు ఏఆర్ ఫుడ్స్ వారి ఆ అడల్టరేటెడ్ గీ ఏదైతే ఉందో, యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో దానిని అసలు వాడలేదని, వాడకుండానే వాడినట్లు ప్రజల్ని మభ్యపెడుతున్నారని నానా రకాలైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు. వీళ్ళు ఇటువంటి తప్పుడు రాతలు ఈ పత్రికని, ఛానల్ని అడ్డం పెట్టుకుని ప్రజలని నమ్మించే ప్రయత్నం చేయటమే కాకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కూడా అడ్డం పెట్టుకుని మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టించడం, స్టేట్మెంట్స్ ఇప్పించడం, ఇటువంటి కార్యక్రమాలకు కూడా తెరలేపుతా ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఏమని ట్వీట్ పెట్టారు? ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే వీళ్ళు కుమ్మక్కయి కాసుల కక్కుర్తి కోసం తెర మీదకు తీసుకొచ్చినటువంటి ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే ఉందో, ఎవరి టెండర్నైతే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఖరారు చేశారో మే 8, 2024న, ఎవరి హయాంలో అయితే ఏఆర్ ఫుడ్స్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారో మే 15వ తేదీన, ఆ కంపెనీ మొత్తం 8 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసింది. ఆ 8 ట్యాంకర్లలో 4 ట్యాంకర్ల నెయ్యి వాడటం జరిగింది. 4 ట్యాంకర్ల నెయ్యి మాత్రమే ఎప్పుడైతే ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్లు వచ్చాయో, ఎన్డీడీబీకి శాంపుల్స్ పంపించి రిపోర్ట్లు తీసుకోవటం జరిగిందో, ఆ రిపోర్ట్స్లో యానిమల్ ఫ్యాట్స్ కలిసి ఉన్నాయన్న విషయం బయటపడిందో, ఆ 4 ట్యాంకర్లని నిలిపివేశారని చెప్పి చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తే, దానిని కూడా వక్రీకరించి అదిగో నారా లోకేష్ గారే చెప్తా ఉన్నారు, ఏ ట్యాంకులనైతే శాంపుల్స్ ఎన్డీడీబీకి పంపించారో 4 ట్యాంకులు, ఆ ట్యాంకులను అసలు వాడలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు అడల్టరేటెడ్ గీని వాడలేదు, వాడకుండానే వాడినట్టు ప్రజల్ని వీళ్ళు మభ్యపెడతా ఉన్నారని చెప్పి పెద్ద పెద్ద వార్తలు. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తుంటే లోకేష్ గారు ఇంకొక మాట చెప్తూ ఉన్నారని చెప్పి వక్రీకరించడం, వక్ర భాషలు చెప్పడం చేస్తూ ఉన్నారు. కానీ ఈ బుద్ధి తక్కువ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక విషయం చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించండి. ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు మొత్తం 8 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసినప్పుడు 4 ట్యాంకర్లు
నెయ్యి కన్జ్యూమ్ చేసినప్పుడు వాడినప్పుడు ఆ 4 ట్యాంకర్లలో శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనం నమ్మగలమా? ఏ కంపెనీ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 319 రూపాయలకే నేను ఆవు నెయ్యి సరఫరా చేస్తానని ముందుకు రావటం, ఆ కంపెనీకి వీళ్ళ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ కట్టబెట్టడం, అటువంటి కంపెనీ మొత్తంగా సరఫరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.